హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య వ్లాగ్స్ 23. ఈ వీడియోలో ఇప్పుడు కనిపిస్తున్న బ్యాంగిల్ సెట్ అనేది నేను ఎలా కస్టమైజ్ చేశాను అని చూపిస్తానండి. ఫస్ట్ మనం దీనికి కావాల్సిన ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నాయో అవన్నీ మనం వ్రాప్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేస్తున్న బ్యాంగిల్ సెట్కి ప్రెజెంట్ అయితే 7 బ్యాంగిల్స్ నీడెడ్. సో నేను 7 బ్యాంగిల్స్ అనేవి వ్రాప్ చేసుకున్నాను. వ్రాప్ చేసుకోవడం అనేది చాలా నీట్గా చేసుకోవాలండి. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ థ్రెడ్ వ్రాపింగ్. నీట్గా ఉంటే మనం డిజైన్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అనేవి అంత ఎలిగెంట్ లుక్ వస్తాయండి. సో నేను ఇలా బ్యాంగిల్స్ అయితే ఫస్ట్ వ్రాప్ చేసేసుకున్నాను. సో చూసారా, నీట్గా థిన్ లేయర్ ఫామ్ చేసినట్టు ఉండాలంటే బ్యాంగిల్ మీద. మనకి డిజైనింగ్ కోసం అయితే మనకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఇదేనండి. గమ్ వాటి కోసం అనట్లేదు, ఫిట్టింగ్ స్టోన్స్ కోసం చెప్తున్నాను నేను. 6K ఐ షేప్ కుందని అంటాం కదండి, అదొకటి. అండ్ నెక్స్ట్ మనకి సెరామిక్లో 3mm రౌండ్ షేప్ ఉంటుంది కదా, అదొకటి. డైమండ్ అండ్ స్క్వేర్లో బ్లూ కలర్ షేడ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది 5mm అండి, ఇది 3mm. మీకు డిఫరెన్స్ ఉంటుంది చూడండి ఫిట్టింగ్ స్టోన్స్లో. అండ్ నెక్స్ట్ వైట్ స్టోన్లో చైన్ ఒకటి. అండ్ నెక్స్ట్ జర్దోజీ అంటాం కదండి, మగ్గం వర్క్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇవి సిలిండ్రికల్ బీడ్స్ అండ్ ఇవి షుగర్ బీడ్స్ అంటామండి. ఇవి కూడా మగ్గంలోనే యూజ్ చేస్తాం మనం, చాలా ఈజీగా దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఇప్పుడు డిజైనింగ్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాము. సో దానికోసం నేను గమ్ అప్లై చేసుకున్నాను. గమ్ మరీ ఎక్కువగా కూడా అప్లై చేసుకోకూడదండి, ఎందుకంటే డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అదొక లేయర్లో ఫామ్ అయిపోతుంది, అంత నీట్ ఫినిషింగ్ అనేది మనకి రాదు. సో ఒక థిన్ లేయర్ ఫామ్ చేసుకోండి, తిక్కగా కాకుండా. ఇప్పుడు స్క్వేర్ షేప్ కుందన్స్ని ఇలా ఒక డైమండ్ షేప్ వచ్చేలా చేసుకున్న తర్వాత డార్క్ బ్లూ షేడ్లో ఒక ఫిట్టింగ్ స్టోన్ తీసుకున్నాం కదా, సో వాటికి ఇవి సైడ్లో ఈ షేప్లో ఇలా అంటించాను నేను. సో ఇదే డిజైన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ డిజైన్ అంతా కూడా మనకి ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా, స్టోన్ మీద స్టోన్ రాకుండా నీట్గా ఇదంతా ఫినిష్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనం హెవీ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేసేసుకున్నామంటే సైడ్ బ్యాంగిల్స్ మనం చాలా ఈజీగా చేసేయచ్చు. వితిన్ 5 to 10 minutesలో అదంతా అయిపోతుంది. బట్ ఈ హెవీ డిజైన్కి వచ్చే వాటికి మనకి చాలా టైం టేకెన్ అండి ఇదంతా కూడా. సో ఇలా వచ్చిన తర్వాత మనకి మధ్యలో కొంచెం గ్యాప్ మిగిలిపోతుంది, ఆ డిజైన్ ఇక్కడ ఫిట్ కూడా అవ్వదు, మొత్తం అంతా షేప్ అవుట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి అయితే లక్కీగా అంతా బాగానే కంటిన్యూ అయిపోయి లాస్ట్ ఎండ్ వరకు కూడా డిజైన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. కానీ ఇప్పుడు మనకి ఆ ఛాన్స్ లేదు. సో నేను ఏం చేశానంటే స్క్వేర్ కుందన్స్ ఏవైతే మనం ఫస్ట్ డైమండ్ షేప్ వచ్చేటట్టు ఇప్పుడు అతికించుకున్నాం కదా బ్యాంగిల్ అంతా కూడా, సో అదే ఏంటంటే నెక్స్ట్ టైం కూడా రిపీట్ చేశాను అనమాట. సో షేప్ అవుట్ అవ్వకుండా సేమ్ డిజైన్ వచ్చేలాగా నేను వాటిని మళ్ళీ అంటించుకున్నాను. అంటే ఒక సీక్వెన్స్లో అంటించుకుంటే ఎలా వెళ్ళిపోతామో, సో నేను అలా అంటించాను అనమాట. ఇలా చేసినప్పుడు డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుందండి, బట్ కాదనట్లేదు. కాకపోతే అంత హోల్ బ్యాంగిల్లో మనం ఒక సీక్వెన్స్లో అంటించుకుంటూ వెళ్ళాం కాబట్టి అంత పర్టికులర్గా చూస్తే తప్పించి ఎవరికీ తెలీదు. సో మనం వేసుకుంటుంది ఎలాగా హెవీగా సెట్ చేసుకుంటున్నాం కాబట్టి సింగిల్ బ్యాంగిల్ కాదు కదా, సో అంత డిఫరెన్స్ ఏం మనకు అనిపించదు. సో చూస్తున్నారు కదా, బ్యాంగిల్ అంతట్లో మీకు అంత షేప్ అవుట్ అయిపోయినట్టు కానీ రిపీట్ చేసినట్టు కానీ ఏం అనిపించదు. సో నేను నెక్స్ట్ బ్యాంగిల్ ఇలా సింపుల్గా కాకుండా నేను కొంచెం హెవీగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నేను హాఫ్ సారీ మీదకి పేరప్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం లుక్ ఎన్హాన్స్ అయ్యేలాగా ఏమైనా డిజైన్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే, మీకు ఇందాక నేను స్టార్టింగ్లో రౌండ్ 3mm సిరామిక్ చూపించాను కదండి ఫిట్టింగ్ స్టోన్స్, అవి నేను ఇక్కడ ప్రతి షేప్ మధ్యలో నేను ఇలా అంటించుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే మీకు లుక్ ఇందాక దాని మీద ఇప్పటికీ మీకు చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓన్లీ అదే అంటించుకోవాలని ఏం లేదండి, జర్కిన్స్ కూడా అంటించుకోవచ్చు. సో ఫస్ట్ మిడిల్ బ్యాంగిల్ అనేది అయిపోయింది కదా, సో ఇప్పుడు సైడ్ అటు ఇటు వచ్చేవి నెక్స్ట్. దాని తర్వాత ఇదే కొంచెం హెవీ డిజైన్ చెప్పాలంటే, ఇందాక చూపించిన డిజైన్ కన్నా కూడా మనకి కొంచెం ఇదే పని ఎక్కువ ఉంటుంది. జర్దోజీ అండ్ వైట్ స్టోన్ మనకి చైన్ ఉంది కదా, ఇవన్నీ మెజర్మెంట్స్ చూసుకొని కట్ చేసుకొని అంటించుకోవడం అనేది చాలా పెద్ద పని. 4 సైడ్స్ కూడా ఇలా మనం సిరామిక్ స్టోన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత చుట్టూ గమ్ అప్లై చేసుకోవాలండి. 4 స్టోన్స్ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ అని అన్నాం కదా, మగ్గం వర్క్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను పాయింట్అవుట్ చేశాను కదా, సో అవి ఈ సిరామిక్ స్టోన్కి చుట్టూరా అంటించుకోవాలన్నమాట. ఇక్కడ సిరామిక్ స్టోన్ అనేది మనం కొంచెం బ్యాంగిల్కి మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలండి, బికాజ్ ఇక్కడ మనం 3 లేయర్ వర్క్ చేస్తాము.
ఫస్ట్ సిరామిక్ స్టోన్ దాని చుట్టూరు షుగర్ బీడ్స్ అంటిస్తాము. దాని తర్వాత వైట్ స్టోన్ చైన్ ఉంది కదా! సో, అది కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు చూస్తున్నారు కదా! షుగర్ బీడ్స్ అయిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఈ వైట్ స్టోన్ చైన్ అనేది ఉంది కదా! సో, ఫస్ట్ ఒక రౌండ్ తిప్పి ఎంతవరకు చైన్ సరిపోతుంది అనేది మెజర్ చేసుకొని అక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా కొంచెం మెజర్ చేసుకొని ఒక స్టోన్ ఎక్కువ ఉండేటట్టు తీసుకున్నా పర్లేదు. ఒక స్టోన్ తక్కువ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఎలా అన్నా సరే ఫిక్స్ చేసుకోవచ్చు. సో, ఇలా షుగర్ బీడ్స్ చుట్టూ కూడా మళ్ళీ కొంచెం గమ్ అప్లై చేసుకొని మనం ఏదైతే లెంత్ తగ్గట్టు మనం కట్ చేసుకున్నాం కదా! సో, అది దీని చుట్టూరు మనం ఇలాగ ఫిక్స్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం వైట్ స్టోన్ చైన్ మెజర్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ, అంటించుకుంటున్నప్పుడు కానీ కొంచెం షుగర్ బీట్స్ డ్రై అయిన తర్వాతే ఇదంతా కూడా చేయండి. బికాజ్ అవి డిస్టర్బ్ అయిపోతాయి. సో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంతా చేసుకోవాల్సి వస్తుంది. సో, ఒక 2 మినిట్స్ ఆగితే అవి ఈజీగా డ్రై అయిపోతాయి. ఎలాగో మనం గమ్ ఎక్కువ వేసుకోం కాబట్టి వైట్ స్టోన్ చైన్ దగ్గర మాత్రం కొంచెం గమ్ తక్కువే అప్లై చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే అది కొంచెం వైట్ లేయర్‌లా ఫామ్ అయిపోతుంది అన్నాను కదా! గోల్డ్ అండ్ ఇది వైట్ స్టోన్ చైన్ మధ్యలో మనకు కొంచెం డిజైన్ డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సో, అది కొంచెం చూసుకొని అంటించండి. ఇలాగ ప్రతి స్టోన్‌కి కూడా వైట్ స్టోన్ చైన్ అనేది అంటించండి. సో, చూస్తున్నారు కదా! ఇదంతా కూడా ఎంత బాగుందో ఇప్పుడు. రిమైనింగ్ పార్ట్ డిజైన్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. సో, ఇప్పుడు ఈ ప్రతి రౌండ్‌కి కొంచెం మధ్యలోకి చూసుకొని ఈ 5 ఫిట్టింగ్ స్టోన్ అనేది చూపించాను కదా! సో, అది ఇక్కడ మీరు అటాచ్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ 5 ఫిట్టింగ్ స్టోన్ యూజ్ చేయాల్సిన అవసరం మాత్రమే లేదు. మనకి ఈ రౌండ్ షేప్‌లో టోటల్ 3 సైజెస్ వస్తాయి. 3 4 5 అని చెప్పి. నా దగ్గర 5 స్టోన్ ప్రెజెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది అంటించుకున్నాను. సో, ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు జర్దోజీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం అటాచ్ చేసుకున్న 5 స్టోన్ అండ్ రౌండ్ షేప్‌లో డిజైన్ చేసుకున్న దానికి డయాగ్నల్‌గా చూసుకొని జస్ట్ లైట్‌గా ప్రెస్ చేస్తే మనకి ఇలా బెండ్ అయిపోతుంది. సో, దాన్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. డయాగ్నల్‌గా చూసుకుంటే చాలండి. ఎందుకంటే తర్వాత మనం గమ్ అనేది అప్లై చేస్తాం కదా! అప్లై చేసిన తర్వాత మనం దాన్ని ఈజీగా కొంచెం బెండ్ చేయొచ్చు. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! నేను ఎక్కడైతే మెజర్ చేసుకున్నానో అక్కడ నాకు కావాల్సిన షేప్‌లో నేను ఇలా గమ్ అనేది అటాచ్ చేసుకున్నాను. అక్కడ మనం జర్దోజీని అంటించే ముందు నెక్స్ట్ దానికి మెజర్మెంట్ అనేది మనం తీసేసుకుందాము. ఎందుకంటే గమ్ వేసిన వెంటనే మనం దాన్ని అంటించడం కన్నా ఒక 25-30% అది డ్రై అయిందంటే కొంచెం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఫ్లవర్‌కి అంటించుకున్నప్పుడు కూడా కొంచెం ఆపోజిట్‌గా వచ్చేటట్టు చూసుకోండి. మనం రౌండ్ షేప్ డిజైన్ చేసుకున్నాం కదా! దానికి. సో, నేను తర్వాత నెక్స్ట్ మెజర్మెంట్‌కి తీసుకున్న జర్దోజీ ఫిట్టింగ్స్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నాను. సో, ఫస్ట్ నేను ఇలాగా గమ్ అప్లై చేసుకొని డ్రై అయ్యేదాకా ఉన్నాను కదా! అక్కడ నేను కట్ చేసుకున్న జర్దోజీని ఇలా నాకు కావాల్సిన షేప్‌లో నేను ఇలా బెండ్ చేసుకొని ఫిట్ చేసుకుంటున్నాను. కొంచెం డ్రై అయిన తర్వాత ఏంటంటే మనకు కావాల్సిన షేప్‌లో దాన్ని బెండ్ చేసుకొని అంటించుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకి గమ్ డ్రై అవ్వకపోతే ఇప్పుడు చూస్తున్నారు కదా! అలాగా సైడ్‌కి వచ్చేస్తూ ఉంటుందన్నమాట జర్దోజీ. సో, కొంచెం డ్రై అయిన తర్వాత మనం దీన్ని అంటించుకుంటే పని త్వరగా అయిపోతుంది. ఈలోపు మనం మిగిలిన వాటి మెజర్మెంట్స్ తీసుకొని రిమైనింగ్ బ్యాంగిల్‌కి అంతా కూడా మనం కంటిన్యూ చేసుకోవచ్చు డిజైన్ అనేది. ఇలానే 2 సైడ్ బ్యాంగిల్స్‌కి ప్రతిదానికి డిజైన్ చేసుకొని జర్దోజీ అనేది ఫిక్స్ చేసుకున్నాక అది కొంచెం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ లీఫ్ ప్యాటర్న్‌లో మనకి జర్దోజీకి అటు ఇటు కొంచెం గమ్ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ గమ్ అప్లై చేసుకున్న చోట మనం 6 ఐ షేప్ కుందన్స్ అని నేను ఫస్ట్‌లో చూపించాను కదా స్టోన్స్. అవి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకుంటామన్నమాట. జర్దోజీ డ్రై అవ్వకుండా మనం ఒకవేళ ఫిక్స్ చేద్దాము అని అనుకుంటే టోటల్ డిజైన్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి. ఈ బ్యాంగిల్స్‌లో మెయిన్‌గా అంటే టైం టేకెన్ అంటూ ఏదన్నా ఉందంటే అది జర్దోజీని ఫిక్స్ చేయడం మాత్రమే. సో, అది డ్రై అయిన తర్వాత ఇలా 6 ఐ షేప్ కుందన్స్ మనం అంటించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈలోపు కావాలనుకుంటే మనం రిమైనింగ్ వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! సైడ్ బ్యాంగిల్స్ అవి డిజైన్ చేసుకునే లోపు ఇది మనకి ఈజీగా డ్రై అయిపోతుంది. సో, డ్రై అయిన తర్వాత ఇలాగా 6 ఐ షేప్ కుందన్స్‌తో కొంచెం లీఫ్ ప్యాటర్న్ మనకందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా! ఆ షేప్ వచ్చేటట్టు మనం ఇలా ఆ కుందన్స్‌ని అంటించుకుంటూ వెళ్ళాలి. ప్రతి జర్దోజీకి కూడా మనం అలాగే అంటించుకోవాలండి. ఇదే డిజైన్ చేసుకోవాలని లేదు. మీకు నచ్చిన ప్యాటర్న్‌లో మీరు ఏమైనా అంటించుకోవచ్చు. కలర్ స్టోన్స్ కూడా అంటించుకోవచ్చండి. సో, నేను రిమైనింగ్ అంతా కూడా ఇలా అంటించుకున్నాను. తర్వాత చూసారు కదా! బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చాలా క్యూట్ ఉన్నాయి అసల. రిమైనింగ్ మనం సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! అవి చాలా ఈజీ. ఈ 3 బ్యాంగిల్స్ మనం చేసేసుకున్నామంటే రిమైనింగ్ సైడ్ బ్యాంగిల్స్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి.
ఒకటైతే నేను ఇలాగ నాకు గోల్డ్ షేడ్ ఉందన్నాను కాబట్టి నా హాఫ్ సారీలో ఒక బ్యాంగిల్ మాత్రం ఇలా గోల్డ్ థ్రెడ్తో నేను వ్రాప్ చేసుకున్నాను. సో స్కై బ్లూ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా అవి, దాని తర్వాత ఒక సిలిండ్రికల్ షుగర్ బీడ్ ఉంది కదా అలాగ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో నేను ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత సో ఆ బ్యాంగిల్ లుక్ అనేది ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ 2 బ్యాంగిల్స్కి అయితే నేను సేమ్ స్క్వేర్ కుందన్ ఉంది కదా అది ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో 4 సైడ్స్ కూడా ఫస్ట్ ఇలా గమ్ అప్లై చేసుకున్నాను. కొంచెం పని త్వరగా అయిపోవడానికి ప్యారలల్‌గా ఇంకొక బ్యాంగిల్ కూడా పెట్టేసుకొని ఇలా గమ్ అనేది నేను అప్లై చేసుకున్న తర్వాత స్క్వేర్ కుందన్ ఉంది కదా అది నేను ఇలా ఫిక్స్ చేసేసుకున్నాను. టోటల్ 2 బ్యాంగిల్స్కి కూడా ఇలాగా సేమ్ డిజైన్ వచ్చేలాగా నేను ఫిక్స్ చేసుకున్నాను. తర్వాత ఆ స్క్వేర్ కుందన్ అలాగా ఒకటి ఉంటే బాగోదనిపించి సిరామిక్ స్టోన్స్ ఉన్నాయి కదండీ 3 ఎంఎం రౌండ్ షేప్‌వి అవి నేను ఇలాగా స్క్వేర్ కుందన్‌కి అటు ఇటు ఒక ట్రయాంగిల్ షేప్‌లో వచ్చేలాగా అంటించుకున్నాననమాట. అలా 2 సైడ్స్ ఇలా ప్రతి స్క్వేర్ స్టోన్‌కి మనం ఇలాగా డిజైన్ చేసుకోవాలి 2 బ్యాంగిల్స్‌కి కూడా. సో డిజైన్ చేసుకున్న తర్వాత మనకి లుక్ అనేది ఇలా టర్న్ అవుట్ అవుతుంది. సో చూస్తున్నారు కదా! సో మన డిజైనింగ్ అయితే అంతా అయిపోయింది. ఎన్ని బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేసామో అవన్నీ ఇవే. ఇప్పుడు మీరు ఇవి ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటారు అనేది అప్ టు యువర్ చాయిస్ అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ ఫస్ట్ వచ్చిన బ్యాంగిల్‌కి సైడ్ వచ్చేలాగా ఇలా నేను పెట్టుకున్నాను. నాకు అయితే పర్సనల్‌గా ఇలాగే నచ్చాయి. సో నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ప్యాటర్న్ కూడా నాకు ఇలాగే బాగుందనిపించింది. వేసుకున్న తర్వాత లుక్ చూస్తున్నారు కదా! చాలా బాగుంది. అండ్ హాఫ్ సారీస్‌కి కానీ, శారీస్‌కి కానీ ఇలా హెవీగా పేరప్ చేసుకుంటే బ్రైడల్స్‌కి అయితే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.